హలో గైస్, ఈ వీడియోలో అయితే మనం 2025లో వచ్చిన టాప్ గ్రాసెస్ మూవీలో అయితే పార్ట్ 2 గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ మూవీ వచ్చేసి మోహన్ లాల్ గారు నటించిన L2 ఎంపరన్. ఈ మూవీకి బడ్జెట్ వచ్చేసి 150 crores అయితే పెట్టారు భయ్య. ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర 270 crores అయితే కలెక్ట్ చేసి హిట్ గా అయితే నిలిచింది. ఇంకా సెకండ్ మూవీ వచ్చేసి మన వెంకటేష్ గారు నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ. ఈ మూవీకి బడ్జెట్ వచ్చేసి 50 crores అయితే పెట్టారు. టోటల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది వచ్చేసి 260 crores అయితే కలెక్ట్ చేసింది. ఇది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా అయితే నిలిచింది భయ్య. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి మన అజిత్ గారు నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ. ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ వచ్చేసి 180 crores అయితే బడ్జెట్ అయితే పెట్టారు. ఈ మూవీ మాత్రం కలెక్ట్ చేసింది జస్ట్ 250 crores అయితే కలెక్ట్ చేసి ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా అయితే నిలిచింది జస్ట్ తమిళ ఇండస్ట్రీలో మాత్రమే. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి రైడ్ 2 మూవీ. ఈ మూవీలో హీరోగా వచ్చేసి అజయ్ దేవగన్ అయితే నటించారు భయ్య. ఈ మూవీకి బడ్జెట్ వచ్చేసి 80 crores అయితే పెట్టారు. ఇది కలెక్ట్ చేసింది 240 crores. ఇది హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా అయితే నిలిచింది భయ్య. ఈ మూవీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి మన రామ్ చరణ్ గారు నటించిన రాడ్ చేంజర్, సారీ భయ్య గేమ్ చేంజర్ భయ్య. ఈ మూవీకి మాత్రం బడ్జెట్ వచ్చేసి 300 crores అయితే పెట్టారు. చాలా మంది అయితే అనుకున్నారు ఈ మూవీ ఒక 500 crores అయితే కొడుతుంది అనుకున్నారు. కానీ ఇది కలెక్ట్ చేసింది మాత్రం జస్ట్ 200 crores అయితే కలెక్ట్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్ గా అయితే నిలిచిపోయింది భయ్య. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి మన సల్మాన్ ఖాన్ గారిది సికందర్ మూవీ. ఈ మూవీ కూడా బడ్జెట్ వచ్చేసి 200 crores అయితే పెట్టారు. ఇది జస్ట్ కలెక్ట్ చేసింది మాత్రం 183 crores అయితే కలెక్ట్ చేసి హిందీలో మరియు అన్ని రీజనల్ లాంగ్వేజెస్ లో ఇది ఫ్లాప్ గా అయితే నిలిచింది భయ్య. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి మన తేజ సజ్జా గారు నటించిన మిరాయ్ మూవీ. ఈ మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది జస్ట్ 60 crores అయితే నిర్మించబడిన మూవీ. ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్ట్ చేసింది మాత్రం 150 crores అయితే కలెక్ట్ చేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇది హిట్ గా అయితే నిలిచింది భయ్య. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి మన అజిత్ గారు నటించిన విడా ముయార్చి. ఈ మూవీకి బడ్జెట్ మాత్రం చాలా అంటే చాలా పెట్టారు భయ్య. 200 crores అయితే బడ్జెట్ పెట్టారు. కానీ ఇది కలెక్ట్ చేసింది మాత్రం జస్ట్ 140 crores అయితే కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ మూవీకి అయితే నిలిచిపోయింది భయ్య. చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్ మూవీ. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి మన ధనుష్ గారు నటించిన కుబేరా మూవీ. ఈ మూవీకి బడ్జెట్ వచ్చేసి 110 crores అయితే పెట్టారు. కానీ ఇది కలెక్ట్ చేసింది మాత్రం జస్ట్ 140 crores అయితే కలెక్ట్ చేసింది. ఇది హిట్ గా అయితే నిలిచిపోయింది అని చాలా మంది అయితే అంటారు. నాకు తెలిసినంత వరకు ఇది యావరేజ్ మూవీ భయ్య. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి మన బాలకృష్ణ గారు నటించిన డాకు మహారాజ్. ఈ మూవీకి ఉన్నంత హైప్ మాత్రం అంతా ఇంత లేదు. ఇది 90 crores బడ్జెట్స్ అయితే తీశారు భయ్య. కానీ ఇది కలెక్ట్ చేసింది మాత్రం జస్ట్ 140 crores అయితే కలెక్ట్ చేసింది. ఇది అబో యావరేజ్ మూవీకి అయితే నిలిచిపోయింది. పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.